అందరి క్షణార్థులు అందరు మంచిగా ఉన్నారు అనుల్లా నేనైతే మంచిగా ఉన్నా మరి ఆలస్యం చేయకుండా షురు చేసేద్దాం లచక ముచ్చట్లు అసలుకే ఎండాకాలం బగబగ మండే ఎండలతోని గట్లనే ఉక్కపోతతోని పరేషాన్ అవుతారు జనం ఇక తాగే నీళ్ళు సుతా చల్లగా ఉంటేనే తాగ ఉద్దవుతుంది కదా అయితే ఓతాన మట్టితోని వేసిన ఫ్రిడ్జ్ వాడతారు గా ముచ్చటేందో చూద్దాం పారి మరి గిడ చూస్తాను కదా గిదెనుల్లో మట్టి ఫ్రిడ్జ్ దీనికి అసలు కరెంటు సుధాకర్లేదట ఉత్తగా నీళ్లుంటే చాలు ఆదిలాబాద్లో ఉండే రిటైర్ అయిన ప్రిన్సిపల్ మోహన్ బాబు అనేటైన 2 ఏళ్ల సంది దీన్ని వాడుతాడు గుజరాత్ నుంచి దీన్ని తెప్పించి ఆయన వాడుడే కాకుండా చుట్టుపక్కల వాళ్ళకి సుధా పరిచయం చేసిండట ఇక కరెంట్ అక్కర లేకుండా నడిచే ఈ మట్టి ఫ్రిడ్జ్ను చూసిన వాళ్ళు వారే వానకుండా ఉండరు మరి మట్టి సున్నం ఇంకొన్ని పదార్థాలు వాడి ఈ మట్టి ఫ్రిడ్జ్ను తయారు చేసిండ్రట ఇక దీనికి 3 దిక్కుల గోడలు ముందు సైడ్ డోర్ ఉంటుంది ఇక పైన 10 లీటర్ల దాకా నీళ్లు పట్టే ట్యాంక్ సుతుంటుంది ఇక దానికి ఒక నల్లు ఉంటుంది ఇట్లా చల్లటి నీళ్లను గ్లాసులో నింపుకోవచ్చు అన్నట్టు నల్లతోని ఇక గవే నీళ్ళు ఫ్రిడ్జ్లో 3 గోడల సైడ్ పడుకుంటా లోపల ఉన్న వాటిని చల్లగుంచుతాయట ఇక లోపల కూరగాయలు కడమ పదార్థాలు పెట్టుకునేటట్టు సవలత్తు ఉన్నది వారానికోపారి దీన్ని శుభ్రం చేసుకోవాలన్నట మామూలు ఫ్రిడ్జ్ను ఏ అవసరాల కోసం వాడతామో ఇక దీన్ని ఇస్తాం అట్లనే వాడుకోవచ్చు అన్నట్టు అంతేనా సారు ఆ ఫ్రిడ్జ్లో మనకు కరెంటు ఉండదు తర్వాత వేరేది ఏమైనా కానీ మనం మార్పులు చేర్పు చేయడం అనేది కూడా ఉండదు దాని ద్వారా కష్టం కూడా మనకి ఏముండదు కనుక మనం హాయిగా దానిపైన ఒక 10 లీటర్ల వాటర్ పోస్తే ఒక ట్యాంక్ ఉంటుంది లీటర్ వాటర్ పోసిన తర్వాత ఒకవేళ అది మనకు తాగే నీళ్ళు గిట్ట పోసినట్టయితే విత్ డ్రింకింగ్ వాటర్ తాగొచ్చు తర్వాత ఫ్రిడ్జ్ కూడా పనికొస్తాయి ఆ వాటర్ ఆ ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి ఏదైతే ఆహార పదార్థాలు ఉంటాయో కూరగాయలు ఉంటాయో అవి కూడా మనకు మామూలు ఫ్రిడ్జ్ కంటే ఈ ఫ్రిడ్జ్లో చాలా బాగుంటుంది మామూలు ఫ్రిడ్జ్ ఏదైతే ఉంటుందో కరెంటు వలన ఎక్కువ కూలింగ్ అవుతూ ఉంటుంది అందులో కూరగాయలు మనకు ఖరాబ్ కావడం అనేది జరుగుతుంది కానీ దీంట్లో తక్కువ కూలింగ్ ఉంటుంది మనకి ఎంత కూల్ కావాలన్నా అంతే కూలింగ్ ఉంటుంది చల్లగా ఉంటుంది కనుక ఈ కూరగాయలు మనం ఎప్పుడు తీసినా ఎప్పుడు చేసినా కానీ హాయిగా మనం దాన్ని వంటకు ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది ఇట్లా ఫ్రిడ్జ్ ఒకటే కాదుల్లో ఈ సార్ వాళ్ళ ఇంట్లో మట్టి కూలర్ సుతున్నది ఇక దీనికి మోటార్ ఉంటుంది కాబట్టి ఇక ఇది నడవడానికి కరెంట్ అక్కడ ఉంటుందట మట్టి కూలర్లకి వెళ్ళి వచ్చే గాలి అట్లనే మామూలుగా మనం వాడే కూరర్లకి వెళ్ళి వచ్చే గాలికి చాలా తేడా ఉంటుంది అట్నుల్లో చెట్ల నుంచి వెళ్ళి వచ్చే చల్లగాలి వచ్చినట్టే అనిపిస్తుంది అట మట్టి కూలర్లకి వెళ్ళి గాలి దీని ద్వారా ఏమవుతుందంటే మనకు నేచురల్గా గాలి రావడం అనేది జరుగుతుంది ఇప్పుడు నేచురల్ గాలి మనకు కావాలి అని అంటే బయటకు వాకింగ్ చేసి నేచురల్ గాలి తీసుకోవడం అనేది జరుగుతుంది కనుక మనము ఇంట్లోనే కూర్చుని ఎందుకు నేచురల్ గాలి తీసుకోకూడదు అన్నటువంటి ఆలోచనతో నేను ఈ యొక్క కూలర్ తయారు చేయడం అనేది జరిగింది ఇక అంతేకాదుల్లో ఈ సార్ వాళ్ళ ఇంట్లో దినం వాడే పాత్రలు సుతా మట్టియే మరి మట్టి పాత్రలో వండుకున్నా తిన్నా సుతా ఆరోగ్యానికి చాలా మంచిదని వెనకటి కాలంలో చాలా మంది మట్టి పాత్రలే వాడేదని వాళ్ళ ఇంటామే చెప్తాంది ఇక మమ్మల్ని చూసి చుట్టుపక్కల వాళ్ళతో మట్టి పాత్రలే వాడతాలని అంటుంది దీంట్లో మట్టి ఈ ఫ్రిడ్జ్లో వాటర్ పోయాలి కరెంట్ అవసరం లేదు 10 లీటర్ల వాటర్ పోస్తే అది తాగడానికి మాకు ఉపయోగపడుతుంది తర్వాత కూరగాయలకు అవి 3 గోడలు ఉంటాయి దానికి మొత్తము నీళ్ళు దిగుతాయి కిందికి దిగి చల్లదనం అనేది ఉంటుంది కూలింగ్ మన ఫ్రిడ్జ్లోనేమో తీసి అది అప్పుడే మనం పాలు కానీ పెరుగు కానీ తినరాదు ఈ మట్టి పాత్రలది మనం ఎప్పుడు తీసుకొనైనా మనం తినొచ్చు హెల్త్ ఆరోగ్యంగా ఉంటుంది ఇట్లా మట్టి వస్తువుల మీద కాయిస్తోని నేనే మట్టి పాత్రల వ్యాపారం ఎందుకు చేయొద్దని చెప్పి గుజరాత్ రాజస్థాన్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు వెళ్ళి వెరైటీ మట్టి పాత్రలను హైదరాబాద్కు తీసుకొచ్చి వాటితో ఒక షాప్ సుతా చాలు చేసిండు బాటిళ్ళు గ్లాసులు కుండలు గిన్నెలు గరిటెలు చెంచాలు కుక్కర్లు కూలర్లు ఇట్లా చాలా తీర్ల వస్తువులు అందుబాటులో ఉంటాయి ఈడ రంజాన్ మాసం
వచ్చిందంటే నెల రోజుల దాకా ఉపవాసాలు ఉంటారు కదా ముస్లింలు. హైదరాబాద్ అంతటా ఈ నెల మొత్తం సందడి సందడిగా ఉంటుంది. అయితే చాలా ఫేమస్ అయిన హైదరాబాద్ హాలీం ముచ్చట సిద్ధం పారి మరి. రంజాన్ మాసం రాగానే ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలే కాకుండా అందరికీ హలీం వ్యాధికి వస్తుంది. ఇప్పుడు అన్ని చోట్లలో హలీం సందడి షురు అయింది. ఇక ప్రతి గల్లీల సుతా హలీం సెంటర్లే కానొస్తాయి. ఇప్పుడు ముస్లింలకు ఇఫ్తార్ విందుల ఒక ప్రత్యేకమైన గీ హలీము మతాలకు అతీతంగా చాలా మంది కాజుబడి తింటారు దీన్ని. అయితే ఈ వంటకాన్ని అరేబియన్స్ వాళ్ళు పరిచయం చేసిండ్రట. దీన్ని హరీస్ అనే పేరుతో పిలుస్తారట్నుల్లో. 10వ శతాబ్దంలో కితాబ్ అల్ తబీక్ వంటల పుస్తకంలో మొట్టమొదటిసారికి ఈ విషయాన్ని రాసుకొచ్చిండట. హైదరాబాద్ నిజాము ఆర్మా దగ్గర ఉండే అరేబియన్ సైన్యం హలీంను మన దేశానికి తీసుకొచ్చింది. ఇక ఈ హలీంను చికెన్ మటన్తో తయారు చేస్తారు. ఈ హలీం తయారు కావాలంటే ఏం తక్కువ 6 నుంచి 8 గంటల దాకా పడుతుందట టైము. 100 గ్రాముల హలీంలో 157 క్యాలరీలు, అట్లనే 9.7 గ్రాముల ప్రోటీను, 6.86 గ్రాముల కొవ్వు పదార్థం, 17.2 గ్రాముల పిండి పదార్థాలు ఉంటాయట. కడమ రాష్ట్రాల జనాల సుత హలీం రుచి చూడడానికి హైదరాబాద్కి వస్తారట. హలీం అనేటిది సంవత్సరానికి ఒకటేసారి వస్తుందన్న. ఆ సంవత్సరంలో ఒకటే నెల ఉంటుంది. నాకు హలీం అంటే చాలా ఇష్టం అన్న. మెయిన్లీ ముస్లిమ్స్ తింటారు కానీ మన హిందువుల కోసము హలీం అనేటిది సంవత్సరానికి ఒకసారి మన ఏరియాలో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు హిందువులు కూడా. సో హలీం నేను డైలీ 2 టైమ్స్ తింటాను మ్యాక్సిమం. అయితే మొత్తం 1 మంత్లో 15 to 20 డేస్ అయితే నేను ఈజీగా తింటా హలీము. నాకు హలీం అంటే చాలా ఇష్టము. అలా హ్యూమిడిటీ పవర్ ఉంటుంది. ఇంకొకటి మన నెయ్యి, ప్యూర్ గీ ఉంటుంది. ఈ హలీం అనేది హైదరాబాద్లో వెరీ స్పెషల్ ఫుడ్. ఇది రంజాన్ సీజన్లో ఎక్కువ ఉంటుంది. 1 మంత్ ఒకటే దొరుకుతుంది కాబట్టి మేము హలీం అనేది చిన్నప్పటి నుంచి తింటాము. ఇది వెరీ న్యూట్రిషియస్ ఫుడ్. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఇది ప్రోటీన్ ఉంటుంది, ప్లస్ మంచి ఇమ్యూనిటీ బూస్టర్ కాబట్టి మేము ఎక్కువ తినడానికి ఇష్టపడతాం. బేసికల్గా మనం ఇక్కడ ఓల్డ్ సిటీ పాత బస్సుకి చెందిన వాళ్ళమే. చిన్నప్పటి నుంచి తింటూ ఉంటాం. ఈ 2 ఏళ్ల నుంచి తినలేదు, ఇప్పుడు మళ్ళీ తింటున్నాం. అందరూ తింటారు, ఇది తినడానికి బాగా ఇష్టపడతారు. ఎందుకంటే పప్పులు అవన్నీ వేసి చేస్తారు కాబట్టి న్యూట్రిషియస్కి కూడా బాగుంటుంది. హైదరాబాద్ బిర్యానీ అంటే ప్రతిరోజు దొరుకుతుంది, కానీ మనకు హలీం మాత్రము రంజాన్ టైంలో దొరుకుతుంది. అది కూడా పిస్తా హౌస్లోనే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈరోజు తిన్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాం. టేస్ట్ కూడా చాలా బాగుంది. 15-20 साल से हलीम खा रहा हूँ यहाँ पे. हलीम खाने से इम्यूनिटी बढ़ गया है मेरा. क्या 2 साल से नहीं खाया, उसमें और कमज़ोर हो गया. बिल्कुल बेस्ट हलीम है. ఉండాలంటే కల్తీ లేని ఆహారం తినాలి. ఇక ఈ రోజులల్లో మాత్రం అన్నిట్లల్లా కల్తీనే జరగబట్టే. గందుకే గీ అక్క ఏం చేసిందో చూడాలి మరి. అవకాశాలను అందిపుచ్చుకుంటా ముందుకు సాగుతోంది యువ శాస్త్రవేత్త భార్గవ అనే ఈ అక్క. చిరుధాన్యాలు సాగు చేసుకుంటా అందరితో శభాష్ అనిపించుకునే కాకుండా అవార్డులు సుతా అందుకున్నది. ఇక కొత్త పద్ధతులలో చిరుధాన్యాలు పండిస్తున్న భార్గవ అనే అక్క మెదక్ జిల్లాలో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రంలో శాస్త్రవేత్తగా పనిచేసుకుంటూనే తీరు పంటలు పండిస్తోంది. చిరుధాన్యాలు సాగు చేసుట్లా 2023 సంవత్సరంలో ఉత్తమ ప్రతిభ అవార్డు సుతా వచ్చింది అక్కకు. ఆమె సాగు చేసిన వాటిని తక్కువ టైంలోనే వండుకొని తినేటట్టు చేసింది. వంట నూనెలు వాడకుండా వంటలు తయారు చేస్తుంది. ఇక ఉత్పత్తులలో నాణ్యత, రుచి దెబ్బతినద్దని జాగ్రత్తలతో తీసుకుంటుంది.
చిరుధాన్యాలు, పప్పు దినుసులు, ఆకుకూరలు ఉండేటట్టు మిశ్రమ పదార్థాలు తయారు చేస్తుంది. ఇక దీనికోసం సోలార్ టెక్నాలజీతో వాడుతుందట. మేము ఇక్కడ కేవీకేలో క్రాప్స్ అనేవి వేసుకున్నాం, మిల్లెట్ క్రాప్స్. ఇంకా వాటి గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేటివి చాలా చేశాము. ఇన్స్టెంట్ మిక్సెస్ విత్ మిల్లెట్స్ అనేవి చేశాము. సో దీంట్లో ఏంటంటే మనకి ఇప్పుడు మ్యాగీ అనేది ఒక 5 minutesలో కుక్ అవుతుంది. సో ఈ చిరుధాన్యాలు కూడా ఎందుకు కుక్ అవ్వకూడదు అనే ఒక విషయాన్ని తీసుకొని మనం దాన్ని ఒక 8 నిమిషాల్లో ఎట్లయితే కుక్ చేసుకోవచ్చు అనే ఒక టెక్నాలజీని చేశాము. అంటే ప్రీ రోస్టింగ్ టెక్నాలజీ యూజ్ చేసి ఆయిల్ ఉపయోగించకుండా, లోపల ఏమి ఇతర అడిషన్స్ చేసుకోకుండా సోలార్ డ్రైయర్ టెక్నాలజీ యూజ్ చేసి మనము కూరగాయలను ఎండబెట్టుకొని ఇవన్నీ అంటే ఒక పప్పు దినుసు, ఒక చిరుధాన్యాలు, ఆకుకూరలు కానివ్వండి, అంటే బీన్స్, క్యారెట్, ఇవి అంటే ఏవైతే మనకి సమతుల్య ఆహారానికి పనిచేస్తాయో అవన్నీ అందులో వేసి బాయిలింగ్ వాటర్లో వేసి మనము వితౌట్ ఆయిలే కన్జ్యూమ్ చేసుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితులలో ఆరోగ్యం మీద అందరూ శ్రద్ధ పెట్టాలని చెప్తున్న అక్క దానికోసం కలుషితం లేని ఆహారం తీసుకోవాలి అంటుంది. మేము మండించే చిరుధాన్యాలతోనే అది సాధ్యం అంటుంది. పీచు పదార్థాలు ఎక్కువ ఉండటంతోనే బీపీ తక్కువ ఉండడే కాకుండా బరువు సూత తగ్గవచ్చట. మనకి 2 రకాల ప్రోడక్ట్స్ అనేవి ఇప్పుడు మనం ప్రిపేర్ చేయడం జరిగింది. ఒకటి వచ్చి జోవర్తోని చేసుకునే పొంగల్ మిక్స్, ఇంకొకటి వచ్చి ఫాక్స్టైల్తో చేసుకునే కిచిడి మిక్స్. ఈ రెండిట్లోనూ బ్యాలెన్స్డ్ డైట్ ఏమేమి కావాలి అనేది ఒక NIN బుక్ ఫాలో అయిపోయి మనము కరెక్ట్గా క్యాలరీస్ ఎన్ని మీట్ అవుతున్నాయి ఏంటి అని అంతా చూసుకొని ఒక మంచి ఫార్ములేషన్ అనేది చేసుకోవడం జరిగింది. దీన్ని కన్జ్యూమ్ చేయడం వలన ఫైబర్ ఫుడ్ ఫస్ట్ కొలెస్ట్రాల్ని నియంత్రిస్తుంది, హైపర్ టెన్షన్, బీపీ కంట్రోల్లో ఉంచుతుంది. అండ్ దీంట్లో ఆయిల్ ఇవి యూజ్ చేయం కాబట్టి వెయిట్ లాస్లో కూడా మనకి ఉపయోగపడుతుంది. ఎదిగే చిన్నారు నాణ్యమైన ఆహారం తీసుకోవాలి అంటుంది. దానికోసమే కృషి విజ్ఞాన కేంద్రంలో తయారు చేసిన పదార్థాలను 3 నెలల దాకా డబ్బులు గిట్ల ఏం తీసుకోకుండా ఉచితంగా ఇచ్చిండ్రట. స్వచ్ఛంద సంస్థలు దీనికి కదిలి రావాలి అంటుంది. ఇంకో కొత్త ప్రోడక్ట్ అనేది తీసాము, రాగితో చేసిన మిక్చర్. సో ఇదేంటంటే మనకి పిల్లల్లో ఇక్కడ మాల్ న్యూట్రిషన్ ఎక్కువ ఉండడం వలన మనం ఈ ప్రోడక్ట్ని మన కేవీకే తరపు నుంచి అడాలసెంట్ గర్ల్స్కి మనం ఫ్రీగా ఒక 3 months ఇవ్వడం జరిగింది. దాని వలన మనకి ఐరన్ కంటెంట్ అనేది కిషోర బాలికలలో ఎక్కువ అవ్వడం మనం గమనించుకున్నాము. వీటితో పాటుగా వాళ్ళకి ఎటువంటి ఆహారం ఇంట్లో తీసుకోవాలి అనే దానిపైన కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత మనం వాళ్ళ HB లెవెల్స్ కూడా చూడడం జరిగింది. సో దీనివల్ల మనకి పాజిటివ్ రిజల్ట్స్ అనేటివి మనకు కనిపించాయి. 15 రోజులకు ఒకసారి మనం 6000 ప్యాకెట్స్ అనేటివి మనం స్కూల్స్కి సప్లై చేయడం కూడా జరుగుతుంది. కృషి విజ్ఞాన కేంద్రం ఇక్రిసాట్ తో సౌజన్యం చేసుకొని మనకి 1000 కుటుంబాలకి ఉచితంగా ఈ కూరగాయల విత్తనాలు అనేవి పంపిణీ చేసింది. సో అందులో ముఖ్యంగా అంగన్వాడీ సెంటర్స్ 380 సెంటర్లకి మనం ఉచితంగా కూరగాయల విత్తనాలు అనేవి ఇచ్చాము. చూడడానికి రెడ్ కలర్గా ఉంటుంది. అంటే సాధారణ అలోవెరా మనం తిన్నట్లయితే కొంచెం చేదు తగులుతుంది. ఇదేంటంటే మనకి చేదు అనేది ఉండదు, మనం ఈజీగా తినేయచ్చు అనమాట ఈ అలోవెరాని. అలా కన్జంప్షన్ చేసుకొని వాళ్ళకి మనం ఈ కాస్మెటిక్ ఇండస్ట్రీలో చేస్తే బాగుంటుంది ఉపయోగం అనే ఉద్దేశంతో మనం ఒక అలోవెరా సోప్ అనేది తయారు చేయడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే మేము ల్యాబ్ టెస్ట్ చేయించినప్పుడు దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్, యాంథోసైనిన్ అండ్ మెడిసినల్ ప్రాపర్టీస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. సో మనది ఆర్గానిక్ కేవీకే కాబట్టి ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా మనము ఈ అలోవెరా సోప్ని అనేది తయారు చేస్తున్నాం. సోప్కి అనేది చాలా మంచి డిమాండ్ ఉంది అండ్ దీని pH వాల్యూస్ నార్మల్గా చెక్ చేసినప్పుడు కూడా మంచి రిజల్ట్స్లో ఉన్నాయి కాబట్టి డిమాండ్ అనేది దీనికి చాలా బాగుంది. ఒకటి వచ్చి రాజీవ్ ప్రతిభ పురస్కార్ అవార్డు అనేది వచ్చిందండి అండ్ ఒకటి గోల్డ్ మెడలిస్ట్. TSIC వాళ్ళు ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. అటారీ వాళ్ళు మంచి అంటే కేవీకేని డెవలప్ చేశాను అన్నట్లు
అంటే సంగారెడ్డి కేవీకేలో ఉన్నప్పుడు ఆ అవార్డు తీసుకోవడం జరిగింది. ఈ కేటగిరీ నుంచి బి కేటగిరీకి తీసుకొచ్చాను అనేసి. అట్లాగే ఇంకా ఈ పోస్టర్ ప్రజెంటేషన్స్ అవార్డ్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు రీసెంట్గా ఈ తెలంగాణ ఇన్నోవేటర్ అవార్డు అనేది వచ్చింది. ఒక స్టార్టప్ ఇండస్ట్రీ లాగా చేద్దాము అని అన్నట్లు వాళ్ళు వర్క్ షాప్స్ అవి ఇవి కండక్ట్ చేస్తున్నారు. వాటికి కూడా వెళ్తున్నాము. సో ఇంకా మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా విలేజ్ ఇన్నోవేషన్ అవార్డుకి కూడా మన ఈజీవీఎఫ్ కేవీకే అనేది సెలెక్ట్ అయింది. చూసిరానులా గివి మరి ఎట్లా లచ్చక ముచ్చట్లు. ఇంకొన్ని ముచ్చట్లలో మళ్ళీ కలుస్తా. అంతరుకుంటా మరి.